అందరికీ నమస్తే అండి. నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉండి ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ నియోజకవర్గంలో ఒక టెంపుల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళటం, ఆ పూజలు చేసుకోవడానికి, అంటే నిన్న శ్రీరామనవమి కదా, నవమి సందర్భంగా అక్కడికి వెళ్ళినట్టున్నారు. దానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్తాం ముందుగానే అక్కడ ఎవరో కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయం కొంచెం డెప్త్గా ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది దళితుల మీదకి నెట్టేయాలని ఒక రకమైన వార్తలు వస్తూ ఉన్నాయి. లేదా కొంతమంది అయితే దళితుల మీదకి నెడితే ఈ కేసుని పెద్ద కిక్ ఏముంటుంది, కిక్ ఉండదు కదా, ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి నెట్టేద్దామా, అక్కడైతే పార్టీ ప్రతిపక్షంలో ఉంది, పార్టీ మీద అయితే ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అనే కోణంలో కూడా కొన్ని మాటలు వినపడతాయి. సరే, ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్ళారు, ఆయన భక్తి శ్రద్ధతోటి దేవుని దర్శించుకున్నాడు. ఆ వచ్చే సమయంలో ఏమో కొంతమంది కత్తులు, కర్రలు, అదే గుణపాలు అంటే చిన్న చిన్నవి, వాటిని తీసుకొని పొడిసేరు, కొట్టేరు అని చెప్పే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ పక్కన వాళ్ళని కొట్టేరు అని అంటున్నారు, కానీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు, ఏం జరిగింది అనేది క్లారిటీ రావట్లేదు. కానీ ఆయన మీద దాడి యత్నం అయితే జరగడానికి ప్లాన్ జరిగింది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ముందుగానే వచ్చి ఈయన కొట్టాలి, చంపాలి అనుకున్నటువంటి వాళ్ళు అంటే దళితులు, అంటే తక్కువగా ఉన్నవాళ్లే కదా దళితులు ఎవరైతే, లేకపోతే ఆయన ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకమైన పరిస్థితులు రాష్ట్రంలో, అంటే హైకోర్టులు కాముగా ఉండొచ్చు, సుప్రీంకోర్టులు కాముగా ఉండొచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కూడా కాముగా ఉండొచ్చు, ప్రజలు అందరూ కూడా కాముగా ఉండొచ్చు. కానీ రఘురామకృష్ణరాజు గారికి మాత్రం ఎస్సీలు చర్చికి వెళ్తే క్రిస్టియన్ మతంలోకి, అంటే బీసీసీలోకి వెళ్ళిపోవాలి అని ఈయన కంకణం కట్టుకొని కూర్చున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఎవరు చర్చికి వెళ్ళినా కూడా వాళ్ళని బీసీసీలోకి చేర్చాలి. ఈ విషయంలో కొంచెం అసలు ఈయన ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు, ఈయన ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి, ఆల్రెడీ ఆయన రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి కార్యక్రమాల్లో ఉన్నాడు. బ్యాంకులు లూటీ చేసిన విషయంలో కానీ, అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉండి పార్టీ మీదనే తిరగబట్టం కానీ, ఇంకా రకరకాల విధాలుగా, పైగా ఎస్సీల మీద ఆయన బాగా కోపం పెంచుకొని క్రిస్టియన్స్ మీద, దళిత క్రైస్తవుల మీద ఇట్లా కోపం పెంచుకొని కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నాడు. పివి సునీల్ కుమార్ గారిని సస్పెన్షన్ వేటు వేయించాడు, మరలా ఆ సస్పెన్షన్ కూడా పొడిగించే రీతిగా చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అనేది మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీలు కావచ్చు, దళిత క్రైస్తవులు కావచ్చు, లేకపోతే హిందూ దళితులు కావచ్చు, ఎవరైనా కూడా రఘురామకృష్ణరాజు గారికి అనుకూలంగా ఉంటారా అనేది ఇప్పుడు ప్రశ్నే. ఇప్పుడు అక్కడికి ఆయన మీద దాడి చేయడానికి, ఆయన చంపడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఆయన మీద కనీసం హత్యాయత్నం చేయటానికైనా ప్రయత్నం చేశారంటే అదేం జరగలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగారని చెప్తుంది. మరి ఆయన వెళ్ళిపోయినాక జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, గొడవ కావచ్చు, లేకపోతే బలంగానే కొట్టుకున్నారనుకుందాం, లేకపోతే బాగా దెబ్బలు తగిలినాయి అనుకుందాం, మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు? ప్రీ ప్లాన్డ్గా చేశారు అని చెప్తున్నారు కొన్ని ఛానల్స్లో కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వస్తున్నాయి. ఓకే, ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, మరి ఆయన వచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయాలి కదా. ఆయన రావటం, కాసేపు ఉండటం, వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూటమి నేతలు, కూటమి అనుచరుల మీద దాడులు చేయటం ఏంటి? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేయాలని వచ్చారా వాళ్ళు? లేకపోతే పక్కన ఎవరైతే కూటమి నేతలు, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళు వచ్చారా అనేది క్లారిటీ రాలేదు. కానీ ఎవరినో కొట్టుకున్నారంటున్నారు, ఏమీ లేదంటున్నారు. క్లారిటీ అంటే ఈ వీడియో చేసే టయానికైతే రాలేదు, క్లారిటీ రాలేదు. సో ఇది నిన్న జరిగినటువంటి అప్డేట్. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆ తర్వాత, అంటే ఆయన వెళ్ళిన తర్వాత
టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమందికి వీళ్ళు వచ్చి ఆ దళిత క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, కొట్టి వాళ్ళు అక్కడ పడేసినప్పుడు వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాణాపాయ స్థితిలో కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారని చెప్తున్నారు. కొంతమందికి ఒక రకమైనటువంటి ఒక మోస్తరులో దెబ్బలు తగిలి అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో పడి ఉంటే వాళ్ళని పరామర్శించడానికి మరలా రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు. మరి అక్కడ కూడా ఏమీ జరగలేదు. మరి ఇంక రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరగడానికి ప్రయత్నం జరిగింది అనే కోణం ఇందులో ఎక్కడుందనేది అంతుపట్టని ప్రశ్న. సో మరి ఆయన అయితే మాత్రం నా మీద దాడి కోసమే ఇదంతా జరిగిందంటారు. మరి ఆయన మీద దాడి కోసం అయితే కనీసం ఆయన కారు మీదనే దాడి చేయాలి కదా. అంత పరిస్థితి లేకుండా ఎట్లాగా ఆయన మీదే దాడి జరగడానికి ప్లాన్ చేశారు అని ఎలా నిర్ధారించి చెప్పగలరు? వీళ్ళు అందులో నిపుణుల కాదు కదా, ఎలా దాన్ని చెప్తారు? సో ఇలాంటి విషయాలను ఏంటంటే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు దాడి చేయడానికి వచ్చి శ్రీరామనవమి కార్యక్రమంలో దళితులంటే ఎక్కువ మంది క్రైస్తవులే ఉంటారు. అంటే క్రైస్తవులు ఎక్కడంటే ఒక మతతత్వాన్ని ఇంకొక మతం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు? అంటే బహిరంగంగా చెప్పుకుంటే కూటమి నేతలు, కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు ఇలా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అప్పుడు క్రిస్టియన్స్కి హిందువులకి గొడవలు జరగాలనేది కదా, అదే కదా దాని ఉద్దేశం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పైగా నేను సుప్రీంకోర్టు కూడా ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. దళితులు ఎవరైనా సరే చర్చికి వెళ్తే వాళ్ళు బీసీసీ కిందకి పరిగణించబడతారు, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగానికి కూడా విరుద్ధంగా, రాజ్యాంగబద్ధం కాదది అయినప్పటికి కూడా దళితులు మొత్తం కూడా ఆ ప్రకటన మీద కొంచెం ఇబ్బందికరంగానే మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా కూడా. మరి ఇలాంటి తరుణంలో రఘురామకృష్ణరాజు గారు దాని మీద ఒక ఫైట్, ఒక యుద్ధం లాగానే చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆయన మీదకి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారా, లేదు మతాన్ని ఇలా పురికొల్పి ఇలా గొడవలు జరగటం వల్ల ఎవరో ఒక అంతర్జాతీయ కుట్ర సంస్థలు ఏదన్నా దీని మీద పగబట్టినాయా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు అందరూ కూడా. సో మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారికి దళితులు, దళిత క్రైస్తవులు మొత్తం కూడా ఒక రకంగా వ్యతిరేకంగానే ఉన్నారు. ఇది అందరూ తెలిసిన విషయం. చర్చిల విషయాల్లో కావచ్చు, గుళ్ళు విషయాల్లో కావచ్చు, లేకపోతే రాజకీయపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి మీద స్థానికంగా వ్యతిరేకత ఉంది. మరీ ముఖ్యంగా దళితుల్లో ఆయన పూర్తిగా ఒక వ్యతిరేక కోణంలో మారిపోయిన పరిస్థితులు ఉండి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని ఆ జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా క్రిస్టియన్స్ మీద అక్కడ ఉన్న రాజులు కావచ్చు, కాపులు కావచ్చు వ్యతిరేక ధోరణిలోనే నడుస్తున్నారు. గతంలో మనం చాలా చూసాం, చాలా కేసులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రకరకమైనటువంటి దళిత క్రైస్తవులు, దళితుల మీద దాడులు మనం ఎన్నో చూసాం. ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఏమీ చేయకుండానే అలా పూనుకున్నారా? అసలు ఒకవేళ ఏమీ జరగకపోయినా కూడా అది ప్రస్తుతం ఇప్పుడు ఎవరి మీద పడాలి? వైఎస్ఆర్సీపీ కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఏమన్నా అలాంటి యాక్టివిటీ చేస్తుందా, ఇంకేమన్నా అంతర్జాతీయ శక్తులు ఏమైనా చేస్తున్నాయా అనేది ఇప్పుడు ఆలోచించాల్సింది. సో ఏదైనా ఇది మతం, కులానికి సంబంధించినటువంటి విషయంగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని చాలా సున్నితంగా ప్రభుత్వం డీల్ చేయాలి. లేకపోతే మనోభావాలు దెబ్బతింటి ఈ కులాల మతాల పేరుతోటి వాదనలు ఎక్కువైపోయి రెచ్చిపోయి గొడవలు జరగడానికి, అల్లకల్లోరాలు సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ప్రభుత్వం దీన్ని కొంచెం చాలా స్మూత్ అయిన విషయం అన్నమాట, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో అందువల్ల దీన్ని జాగ్రత్తగా డీల్ చేస్తే దీన్ని అంతవరకు క్లియర్ చేయొచ్చు అనేది వీడియో సారాంశం. థ్యాంక్ యూ.